వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఈజ్ సతీష్. శ్రీరాముడు లక్ష్మణుడు ఉత్తరాది నుంచి వచ్చిన వలస కూలీలు ఈ కామెంట్ చేసింది ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్. ఈ కామెంట్ చేశారా లేదో, అలాగే ఆయన ఈ పన్నుల విధానానికి రాముడు లక్ష్మణుడు జీవన విధానానికి లింక్ చేసి మాట్లాడటం అనేది ఇప్పుడు పెద్ద వివాదాస్పదం అయిపోతుంది. కరెక్ట్గా 2 రోజుల కిందట రామాయణ్ సినిమాలో రావణాసురుడు పాత్ర పోషిస్తున్న మరో సుప్రసిద్ధ నటుడు యష్ కూడా రావణాసురుడిని కొంత గ్లోరిఫై చేస్తూ మాట్లాడడం కొంత నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది, ఈ వివాదం ఏంటి, రావణ బ్రహ్మ వర్సెస్ రావణాసుర అన్న ఒక అంశం ఇప్పుడు తెర ముందుకు వస్తుంది. ఒకటి శ్రీరాముడు లక్ష్మణుడు రామాయణంలో క్యారెక్టర్కి సంబంధించి ఇతిహాసాలకు సంబంధించి ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ ఒక ఎత్తు అయితే, రావణాసురుణ్ణి యష్ గ్లోరిఫై చేయటం అనేది మరో వివాదానికి కారణమైంది. దీనిపై ఇన్ డీటెయిల్గా మాట్లాడబోతున్నాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ఇలాంటి అంశాలపై విశేష అవగాహన ఉన్న భరద్వాజ గారు. నమస్తే సార్. భరద్వాజ గారు, ప్రకాష్ రాజ్ సుప్రసిద్ధ నటుడు, కానీ అలాగే సుప్రసిద్ధ వివాదాస్పద వ్యాఖ్యాత కూడా అలాగే అనాలేమో. ఎందుకంటే ఎప్పుడు కూడా తన వ్యాఖ్యల ద్వారా ఆయన ఎప్పుడు గతంలో నేను మోనార్క్ని అంటూ ఆయన మ్యానరిజమ్స్తోని ఏ క్యారెక్టర్లోనైనా ఒదిగిపోతాడు అన్న ఆయనకున్న ప్రొఫైల్తోని మనం మాట్లాడుకునే వాళ్ళం. కానీ ఈ మధ్యకాలంలో పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఆయన వార్తల్లో ఉండటం, దానిపైన మళ్ళీ రాజకీయ పార్టీలు రెస్పాండ్ అవ్వటం, నెట్జన్స్ రెస్పాండ్ అవ్వటం, ఇదంతా అవుతుంది. ఫస్ట్ దీనిపైన మాట్లాడదాం సార్. శ్రీరాముడు లక్ష్మణుడు ఉత్తరాది నుంచి వచ్చిన వలస కూలీలు అంటే ఒక లిటరేచర్ ఫెస్టివల్లో మాట్లాడడం కరెక్టేనా? దానిపై మీ కామెంట్ ఏంటి? కేరళలో జరిగిన ఒక లిటరరీ ఫెస్ట్లో ఆయన మాట్లాడారండి, ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఒక కథలాగా చెప్పుకుంటూ వెళ్ళాడు ఆయన. అంటే నిజానికి రామాయణమా వనవాసమా అని, రామాయణము అంటే రాముడు నడిచిన దారి అని. రాముడు నడవాల్సిన అవసరం ఏముంది అసలు? అక్కడ కైకేయి కోరిక ఏమిటి అంటే 14 సంవత్సరాలు వనవాసం అంతవరకే కోరింది ఆవిడ. కాబట్టి అయోధ్య పక్కన ఉన్నటువంటి ఒక అడవిలో పర్ణశాల నిర్మించుకుని అక్కడే ఉండి అక్కడి నుంచి తిరిగి అయోధ్యకు వెళ్ళిపోయి ఉండొచ్చు కదా, ఎందుకు ఆయన ఈ దండకారణ్యం ఇదంతా తిరిగాడు అనేది ఒక చర్చ చాలా కాలంగా ఉంది. అది రామాయణమా వనవాసమా అనే పేరుతో ఉండి ఆయన ఇక్కడికి రావటము, తర్వాత ఇక్కడ అనేక యుద్ధాలలో పాల్గొన్నాడు ఆయన. వాలి సుగ్రీవుల యుద్ధంలో ఆయన వాలికి వ్యతిరేకంగా సుగ్రీవుడి వైపు స్టాండ్ తీసుకుని వాలిని వధించి సుగ్రీవుణ్ణి రాజుని చేయటం, అలాగే విభీషణుడు రావణుడు మధ్యలో ఆ కాన్ఫ్లిక్ట్లోకి వెళ్ళి రావణ వధ చేసి విభీషణుడిని అక్కడ రాజుగా పట్టాభిషిక్తుడిని చేయటం, వీళ్ళందరినీ తనకి సామంతులుగా మార్చుకోవడం. నిజానికి ఈ ప్రోగ్రాం కోసమే రాముడు ఈ రామాయణము నడిపాడు అనేది కూడా ఒక అభిప్రాయం. ఈ పెరియార్ దగ్గర నుంచి మొదలు పెడితే చాలామంది, నార్ల వెంకటేశ్వరరావు గారు కూడా మాట్లాడారు, సొంత పుస్తకం. అవును, ఇలా ఈ ధోరణి ఆలోచన విధానం మనకుంది. అయితే దీన్ని సినిమాలలో మాట్లాడింది ఎన్టీ రామారావు గారు. ఆయన శ్రీరామ పట్టాభిషేకం అనేది సినిమా తీశాడు. ఆ సినిమాకి రైటర్ సముద్రాల గారు, కానీ సముద్రాల గారు రాసిన స్క్రిప్ట్ని తన ధోరణిలోకి మార్చుకున్నాడు ఈయన ఎన్టీఆర్. మార్చుకుని దాన్ని తెరకెక్కించారు ఆయన. అందులో ఈ శూర్పణఖ ముక్కు చెవులు కోసినటువంటి ఘట్టానికి సంబంధించి రావణుడి రియాక్షన్, ఆ రావణుడి రియాక్షన్లో ఆయన రాముడి మీద చాలా పెద్ద ఎత్తున దాడి చేస్తాడు. అయితే ఆ రోజున ఎన్టీఆర్ మీద ఎవరు వ్యతిరేకంగా మాట్లాడలేదు, అప్పుడు మాట్లాడలేదు. అలాగే రామాయణ విశ్వవృక్షం అని చెప్పి రంగనాయకమ్మ గారు రాసినప్పుడు ఎవరూ దాడి చేయలేదు. అయితే ఇదొక ధోరణి ఉంది రామాయణం మీద, అలాగే మహాభారతం మీద. మనకి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అనేది ప్రత్యేకంగా లేదండి. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీని తెలుసుకోవడానికి మనకున్న ఏకైక మార్గం పురాణాలే. పురాణాలని డీకోడ్ చేసుకుంటూ కొంత గత చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ కొంతమంది ఒక డీకోడ్ బ్యాచ్ ఒకటి బయలుదేరింది. వాళ్ళు ఉండేవాళ్ళు ప్యారలల్గా. ఇంకోవైపు నాస్తికత ఉండేది, హేతువాదం ఉండేది. వీళ్ళు రామాయణం మీద అలాగే ఇతర పురాణాల మీద ఒక చర్చ రేపేటువంటి పద్ధతిలో నడిచేది. ఇందులో మెజారిటీ హిందువులే. ఎన్టీ రామారావు ఆ విమర్శ చేసినప్పుడు ఇప్పటికైనా చూడొచ్చు, అది యూట్యూబ్లో ఉంది, శ్రీరామ పట్టాభిషేకం
రావణుడి వెర్షన్ అని కొడితే వచ్చేస్తాయి ఆయన డైలాగులు. ఓకే. దానిలో చాలా క్లియర్గా ఆయన శూర్పణఖని సపోర్ట్ చేస్తూ దండకారణ్యాన్ని నేను అరణంగా ఇచ్చాను శూర్పణఖకి, నేను అరణంగా ఇచ్చినటువంటి ప్రాంతంలో ఆవిడ అనుమతి లేకుండా వాళ్ళు ఎలా ప్రవేశిస్తారు, ఆ నరఘాతకులు ఎలా ప్రవేశించారు అంటాడు ఆయన. నరఘాతకులు అని వాళ్ళిద్దరిని రామలక్ష్మణుల్ని సంబోధిస్తూ ఓకే. ఆ వనిలో గతి లేక మతి లేక దీని అనుమతి లేక అంటాడు ఆయన. ఆ రిథమెటిక్గా డైలాగ్ చెప్తూ ప్రాసతో అనుమతి లేక ఆ దుర్మదాంధులైన నరఘాతకులు ఎలా ప్రవేశించవలే అంటాడు. ప్రవేశిస్తురిపో దీని ఏకైక పుత్రుడు మహాతపస్సంపన్నుడు త్రిశూరుణ్ణి ఎలా వధించవలే అంటాడు. అంటే శూర్పణఖ కొడుకుని చంపేస్తాడు వాడు. ఓకే. చంపేస్తే కొడుకు చచ్చిపోయి పుత్రశోకంతో ఉన్న ఈవిడ ప్రణయ కలాపాలు సాగించిందని ఆరోపణ చేయటం ఏమిటి? ఒకవేళ స్వైరవిహారణిగా మేము అనుమతించిన ఈ విధవరాలికి అది తప్పు లేదు కదా. ఓకే. ఒకవేళ తప్పని తోస్తే వాళ్ళు ప్రాజ్ఞులై హితవు చెప్పి పంపవలయునే కానీ ఓర్పనరాని విధముగా ఈ అత్యాచారంనకు పాల్పడనగునా అంటాడు. ఓకే. అంటే ఈ ముక్కు చెవులు కొయ్యటం. అవును. అది చెప్పి ఇది ఏదో ఆవిడ మీద దాడి ఊరికనే చేశారని నేను అనుకోవడం లేదు. ఆ మునిమృత్యుల ప్రేరణతో మా ద్రవిడ జాతి మీద దాడి చేయటానికి వచ్చిన ఆర్యజాతి ప్రతినిధిగా రాముణ్ణి చూస్తున్నాను అంటాడు ఆయన. ఓకే. ఆ డైలాగ్ ఉంది స్పష్టంగా, ఎన్టీఆర్ డైలాగ్. అంటే ఈ అభిప్రాయం మీరు అన్నట్టుగా వెర్షన్ అంతా రావణాసురుడికి అనుకూలంగా, అంటే పాజిటివ్ వెర్షనే. అంటే రావణ బ్రహ్మ అనే పద్ధతి. అవును. రావణ బ్రహ్మ అంటే బ్రాహ్మణుడుగానే ఎస్టాబ్లిష్ చేయటం మాత్రమే కాదు, రాముడి తరఫున యుద్ధానికి ముహూర్తం పెట్టింది కూడా రావణుడే అనే వెర్షన్ కూడా ఉంది. ఓకే. అయితే ఎప్పుడైతే ఈ చర్చలు పెరుగుతూ వచ్చాయో, అంటే మరొక వెర్షన్ ఉందండి, సీతమాయ మాయ సీత అనే వెర్షన్ కూడా ఉంది తమిళనాడు నుంచే. ఆ వెర్షన్లో కూడా అంటే సీత అపహరణకి గురవుతుందనే విషయం రాముడికి ముందే తెలుసు అన్న టోన్లో, ఓకే, అన్న టోన్లో ముందే సమాచారం ఉంది. ఆవిడ్ని దాచేసి మాయసీతను పెట్టారు అక్కడ. రావణుడు తీసుకెళ్ళింది మాయసీతని. ఓకే. ఆ అగ్ని ప్రవేశ ఘట్టంలో మాయసీత లోపలికి వెళ్ళి అసలు సీత బయటకు వచ్చింది. ఆ అసలు సీతను తీసుకుని ఆయన పట్టాభిషేకానికి వెళ్ళిపోయాడు అయోధ్యకి. ఓకే. అనే వెర్షన్ కూడా ఉంది. ఈ వెర్షన్లో సినిమాలు రాలేదా? అంటే ఇక్కడ ఒక డైలాగ్ రూపంలో వాడతారు దీన్ని. ఓకే. ఎన్టీఆర్ఏ ఆయన మొదట రాముడిగాను రావణుడిగాను ఆయన తెరకి పరిచయం చేసింది తమిళనాడు వాళ్ళే. సంపూర్ణ రామాయణం అనే సినిమాలో ఆయన పూర్తి స్థాయి రాముడిగా నటించాడు. అది తమిళ ప్రొడ్యూసర్ చేసిన సినిమా. ఓకే. అలాగే ఆయన్ని రావణుడిగా పరిచయం చేసింది కూడా భూకైలాస్, అది కూడా తమిళ ప్రొడ్యూసర్ నుంచి వచ్చిన సినిమానే. అలా ఆయనకి ఆ ఇన్స్పిరేషన్తో తర్వాత తన సొంత బ్యానర్లో తను డైరెక్ట్ చేసిన మొదటి సినిమా సీతారామ కళ్యాణంలో ఆయన రావణ పాత్ర చేశాడు. తనే ప్రొడ్యూసరు, తనే డైరెక్టరు, తను రాముడి పాత్ర హర్నాథ్తో చేయించి తాను రావణ పాత్ర చేయటం. రైట్. ఇక అక్కడి నుంచి ఆయనలో ఒక రావణాభిమానం కనిపిస్తుంది. అంటే ఎన్టీఆర్ రావణాసుర భక్తుడు రావణాసుర భక్తుడిగానే ఆయన మాట్లాడాడు. రైట్. మీరు అన్నట్టుగా ఆయన నిర్మాతగా వ్యవహరించిన సినిమాల్లో కానీ ఇప్పుడు శ్రీరామ్ పట్టాభిషేకం ఈ సినిమాలో కూడా గ్లోరిఫై చేసేటట్టుగా గ్లోరిఫై చేశాడండి. గ్లోరిఫై చేస్తూ అందులో ఇంకొక ఘట్టం ఉంటుంది, రాముడితో రావణ భజన చేయించాడు ఆయన. ఓకే. అంటే రాముడు విచారంగా కూర్చుని ఉంటాడు, అది కూడా యూట్యూబ్లో ఉంది, చూడొచ్చు. ఓకే. ఆయన విచారంగా కూర్చునుండి రేపు ఒక మహాధృవతార రాలిపోనున్నది అంటాడు. అంటే ఎవరు అని వీళ్ళందరూ టెన్షన్ పడతారు, వానరులు అందరూ, లక్ష్మణుడు టెన్షన్ పడుతూ ఉండగా చెప్తాడు నెమ్మదిగా, ఒక మహారాజనీతిజ్ఞుడు రావణ బ్రహ్మ రేపు అస్తమిస్తున్నాడు. ఓకే. నేను ప్రాణం తీయగలనే కానీ ప్రాణదానం చేయలేను అని నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి ఆయన రాముడు క్యారెక్టర్ మాట్లాడుతుంది. అది రామారావు గారే. ఓకే. అది కూడా ఎన్టీఆర్ వేసి. ఓకే. అలాంటి ఒక పద్ధతి నడిచేది ఆయన సినిమాల్లో. అంటే చాలా స్పష్టంగా ఒక ద్రవిడ కోణం ఉండేది. ఓకే. ఈ ద్రవిడ కోణంలో నుంచి రామాయణాన్ని క్రిటికల్గా చూడటము అనేది ఒక ప్రోగ్రామ్ ఆయన మాత్రమే చేశాడు తెలుగులో. రైట్. కమలాకర్ కామేశ్వరరావు గారు, కేవీ రెడ్డి గారు వీళ్ళందరూ అకార్డింగ్ టు టెక్స్ట్ వెళ్ళేవాళ్ళు డైరెక్టర్స్. కమలాకర్ కామేశ్వరరావు గారు ఆయన పౌరాణిక బ్రహ్మ, ఆయన టెక్స్ట్ నుంచి డీవియేట్ అయ్యేవాడు కాదు. ఓకే.
రామారావు గారు కొంచెం లిబర్టీ తీసుకుని అక్కడ ఈ సంఘటన జరిగింది కాబట్టి ఓకే దీన్ని లింక్ ఇది అయి ఉండొచ్చు అని చెప్పి ఈయన అల్లుకుని వెళ్ళేవాడు. ఓకే ఇది అదే ధోరణి ఇప్పుడు ఈయన మాట్లాడింది కూడా, ప్రకాష్ రాజు గారు మాట్లాడింది కూడా దాదాపుగా అదే టోన్లో మాట్లాడాడు. అంటే కానీ ఇక్కడ భరద్వాజ గారు సిచ్యువేషన్ అప్పటికి ఇప్పటికి చాలా సిచ్యువేషన్ మారింది. అప్పట్లో ఎన్టీఆర్ లాంటి ఒక మహానటుడు, ఒక అగ్ర హీరో రావణాసురుని గ్లోరిఫై చేస్తూ సినిమాలు తీసినప్పుడు అంతగా దానిపైన వ్యతిరేకత కానీ ఎవరు మాట్లాడడం కానీ లేదు. అంటే రెండో కోణాన్ని కూడా కొందరు యాక్సెప్ట్ చేసినట్టే కదా, యాక్సెప్ట్ చేశారు. రెండో దాన్ని ధైర్యం చేసి చేశారు. కానీ ఇక్కడ ఇప్పుడు సిచ్యువేషన్స్ అట్లా లేవు కదా, వెరీ సెన్సిటివ్గా ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటేనండి, ఆ రోజున హిందూ మతంలో ఉదారవాదం ఉండేది, యాక్సెప్ట్ చేసేవారు. సరే ఆ ఆర్గ్యుమెంట్ని మనం యాక్సెప్ట్ చేద్దాము, మనం కూడా కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేద్దాము అన్న ధోరణిలో ఉండేవాళ్ళు తప్ప మీద పడి దాడి చేయటం అనే ప్రోగ్రాం లేదు. ఓకే. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పరిస్థితి అంటే ప్రతిదీ పొలిటికల్గా మార్చటము అనేది మారిపోయింది, అలా వచ్చేసింది పరిస్థితి. ఓకే, అంటే ప్రతిదీ పొలిటికల్గా మార్చడం లాంటి పరిస్థితి వచ్చింది అని అనుకుందాము. కానీ ప్రకాష్ రాజు కూడా ప్రతిసారి ఇలాంటి ఇష్యూస్ మాట్లాడి హైలైట్ అవ్వాలేమని అనుకుంటున్నాడా? ఎందుకు ప్రతి సందర్భంలో ఈ హిందూ పౌరాణికాల మీద, ఇలాంటి ఇతిహాసాల మీద, వీటన్నిటి మీద ఎందుకు ఆయన మాట్లాడుతున్నట్టు? అంటే చాలామంది మాట్లాడుతున్నారండి, ఆయన ఒక్కడే ఏముంది, చాలామంది పురాణాల మీద వాటి మీద తమ అభిప్రాయాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పర్టికులర్గా హిందుత్వ అనేది ఎజెండా మీదకి వచ్చిన తర్వాత హిందూ మతం ప్రమాదంలో ఉంది అన్న ధోరణిలో పక్క మతాల మీద విమర్శ అనేది చాలా సీరియస్గా మొదలైన తర్వాత ఈ హిందూ మతం ప్రమాదంలో ఉంది అనే ప్రచారం మీద వ్యతిరేకంగా చాలామంది నోరు విప్పి మాట్లాడుతున్నారు. ఈ యుద్ధం జరుగుతోంది. రీసెంట్గా అంటే గన్నవరంలో జరిగినటువంటి హిందూ మహాసమ్మేళనం, దానిలో పేరు ప్రస్తావించకుండానే గన్నవరంలో జరిగింది ఇన్సిడెంట్, అది ఈవెంట్. ఓకే. అక్కడ రామారావు గారి పేరు ప్రస్తావించకుండా ఈ జిల్లాకి చెందిన ఒక కులానికి ప్రతినిధిగా వ్యవహరించే అని ఆ సినిమాలతో సంబంధం ఉన్న మహానాయకుడు ఇవన్నీ చెప్పి ఎన్టీఆర్ఏ అనే అర్థమయ్యేలాగా చెప్పి ఆయన కూడా పురాణాలకు వ్యతిరేకంగా ఓకే చాలా కంటెంట్ క్రియేట్ చేశారు అని గౌరవప్రదంగానే ఒక విమర్శని మాట్లాడారు. ఓకే. కాబట్టి వాళ్ళ దృష్టిలో ఎన్టీఆర్ ఉన్నాడు, హిందుత్వ ఏరియాలో ఆయన కూడా ఉన్నాడు, కానీ ఆయన మీద సీరియస్ అటాక్ చేయట్లా. ఓకే. కానీ ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన వాళ్ళు ఎవరిని ఉపేక్షించే మూడ్లో లేరు. వాళ్ళు వెంటనే ట్రోల్ సైన్యం రంగంలోకి దిగుతోంది. ఓకే. ఆ ట్రోల్ సైన్యం రంగంలోకి దిగి ఇతన్ని అంటే ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద దాడి చేయటం అనేది జరుగుతోంది. కానీ ప్రకాష్ రాజ్ పదే పదే ఇలాంటి అంశాలని ప్రస్తావిస్తూ వస్తున్నారు కదా, అవును అన్నది ఇప్పుడు ఒక చర్చ. అవును. ఎందుకంటే ప్రకాష్ రాజ్ ఇప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడు ఉత్తరాది నుంచి వచ్చిన వలస కూలీలను ఒక కామెంట్ చేశారు. బట్ దీనిపైన మనం ఇప్పుడు వేరే దీనికి సంబంధించిన కోణమే, బట్ వేరే మనం స్టెప్ మారుతున్నానని అనుకోవద్దు. బట్ నాగబాబు, సినీ యాక్టర్ నాగబాబు దాని మీద రెస్పాండ్ అయ్యి కొంచెం ఒక రకంగా డైరెక్ట్ అటాక్కి దిగాడు. ప్రకాష్ రాజ్ మీరు నాస్తికుడని చెప్పారు, అయితే మీ తల్లి అంత్యక్రియలను ఆవిడ విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకొని క్రైస్తవ పద్ధతిలో నిర్వహించారు, అది కొడుకుగా మీ బాధ్యత, మేము దాన్ని గౌరవించాం, అదే భావనతో మీరు కోట్లాది మంది నమ్మకాన్ని గౌరవించాలి అంటూ ఒకటి మాట్లాడారు. అంటే యాక్చువల్గా ప్రకాష్ రాజ్ అంటే మెగా ఫ్యామిలీ అంటే ప్రకాష్ రాజ్ అంటారు. మా ఎన్నికల్లో కూడా ప్రకాష్ రాజ్ అభ్యర్థిత్వాన్ని ప్రెసిడెంట్కి నిలబెట్టిందే మెగా ఫ్యామిలీ. నాగబాబు అపీల్ చేశాడు. నాగబాబు కాళ్ళు అంటారు కదా, చెప్పులు అరిగేలా అందరి దగ్గరికి ఫోన్లు చేసి తిరిగి గెలిపించాలని కోరిన నాగబాబు ఇప్పుడు తప్పుపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అవును, అంటే నాగబాబు స్టాండ్ చాలా క్లియర్ అండి. ఆయన అంటే ప్రో హిందుత్వ ఉన్నారు వాళ్ళు. అయితే ప్రకాష్ రాజు కొంచెం ఆ ఏరియాలో క్రిటికల్గానే వ్యవహరిస్తున్నాడు మొదటి నుంచి. ఆయన రంగస్థలం నుంచి రావడము, ఆ సాహిత్యంతో కొంత పరిచయం ఉండటము, ఆ స్క్రిప్టుల గురించి తెలిసి ఉండటము, ఇది ఒక అడ్వాంటేజ్గా మారింది ఆయనకి. ఆయన మీద అందరూ సినిమా రచయితలు కూడా మాట్లాడుతున్నారు ఆయన మీద. అంటే ఆయనతో పరిచయం ఉన్నటువంటి మరుధూర్ రాజా గారు లాంటి వాళ్ళు కూడా సోషల్ మీడియా వేదిక మీద ప్రకాష్ రాజ్ ఇలా మాట్లాడి ఉండకూడదు అన్న ధోరణిలో అభిప్రాయ ప్రకటనలు చేస్తున్నారు.
అందులో భాగమే ఇప్పుడు నాగబాబు కొంచెం వాయిస్ రైజ్ చేసి మాట్లాడాడు. అయితే ఇక్కడ ఆయన మదర్ అంత్యక్రియలు జరిగిన మాట వాస్తవమే. అంటే ఆవిడ ఆ పద్ధతుల్లోనే జరిగినాయి. అవును, క్రైస్తవ మత ఆచారాల ప్రకారమే జరిగింది. అయితే ఆయన చెప్పాడు స్పష్టంగా సోషల్ మీడియాలో ఆ వ్యవహారం గురించి చెబుతూ, ఆవిడ నమ్మకాలని నేను కాదని అనలేను, అంటే ఆవిడ నాతో కన్విన్స్ కాలేదు కాబట్టి ఆవిడ పద్ధతిలో అది చేశాను అని జరిగేందుకు నేను అనుమతి ఇచ్చాను, అలాగే జరిగిపోయింది అది. ఓకే, దీన్ని డెమోక్రటిక్గా చూస్తున్నాను నేను అని అన్నాడు ఆయన. అంటే ఇక్కడికి వచ్చేసరికి దాన్ని దీంతో కంపేర్ చేసి మాట్లాడటం అనేది కొంచెం ఇబ్బందికరం. దేంతో ఇప్పుడు ఆయన బయట నాగబాబు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదంటారా? ఈ రెండింటికి లింక్ చేయడం లేదు. అంటే లింక్ చేయటం చాలా, ఆయన ఒక్కడే కాదు, చాలా మంది మాట్లాడుతున్నారు. నాగబాబు ఒక్కడు మాట్లాడుతున్న మాట కాదు. చాలా మంది ప్రకాష్ రాజుని ఖండిస్తున్న వాళ్ళందరూ ఈ పోలిక తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. నిజానికి ఈయన ఈ రామాయణం మీద మాట్లాడినటువంటి క్లిప్పు ఈ కేరళ లిటరరీ ఫెస్ట్లో మాట్లాడిన వీడియో బయటకు రాకముందే ఆయన తల్లి అంత్యక్రియలు జరిగిన సందర్భంగా ఆయన ట్వీట్ చేసిన పద్ధతి మీద దాడి చేస్తూ చాలామంది మాట్లాడారు. మాట్లాడిన వాళ్ళలో మెజారిటీ జనాలు అన్నది ఏంటంటే, మీరు మీ తల్లిగారి అభిప్రాయాలకి గౌరవించారు, ఓకే, మరి బయట ఉన్నటువంటి హిందువుల మనోభావాలను ఎందుకు గాయపరుస్తున్నారు మీరు పదే పదే అని ఆ టైంలో చాలామంది ఆయన మీద దాడి చేశారు, ప్రకాష్ రాజు మీద. ఆ ప్రశ్నలో వ్యాలిడిటీ లేదంటారా? అంటే ఆ ప్రశ్నలో ఉన్న ఇబ్బంది ఏంటంటే, ఆయన హిందువులని గాయపరచటం అనే ప్రోగ్రాం పెట్టుకున్నాడని నేను అనుకోవడం లేదు. ఓకే, హిందుత్వ మీద, హిందూ మతం వేరు హిందుత్వ వేరు అనే పద్ధతిలో చూడాలనేది నా ఉద్దేశం కూడా. కానీ శ్రీరాముడు లక్ష్మణుడు వలస కూలీలు అంటూ ఇవన్నీ కూడా కొంత మనోభావాలను ఇబ్బంది పెట్టేవే కదా. అదే రాముడి మీద మనోభావాలు దెబ్బతీసేవే కదా. అంటే ఒకటండి, కొంత నమ్ముతారు కదా శ్రీరాముడిని, నమ్మచ్చు, ఒక రాజుగా చూస్తారు. లేదు నమ్మకం అనేది ఒక పద్ధతిలో చెప్పాలి. రామాలయంలోని గ్రామం ఉండదంటారు. ఒక సందర్భంలో ఎన్టీఆర్కి కమలాకర్కి మధ్య చిన్న చర్చ జరిగింది ఇదే పాయింట్ దాదాపుగా. అంటే మీరు నేను వెళ్ళిపోయిన తర్వాత తెలుగులో ఎవరైనా పౌరాణికాలు అటెంప్ట్ చేస్తారా అని ఎన్టీఆర్ కమలాకర్ గారిని అడిగాడు. ఓకే, ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళి ఈయన. అంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, మీ తరహా పౌరాణికాలు ఉండవంటున్నారా, నా తరహా పౌరాణికాలు ఉండవంటున్నారా ఓకే అంటే అని అడిగాడు ఈయన. అంటే మీరు క్రిటికల్గా వెళ్తారు, నేను అలా వెళ్ళను అని చెప్తే నాకు అర్థమైందండి. కాకపోతే నేను క్రిటికల్గా వెళ్ళే మాట వాస్తవమే, కానీ నేను రెడిక్యూల్ చేయను అన్నాడు ఎన్టీఆర్. నేను పురాణ పాత్రలను అపహాస్యం చేయను, రైట్, కానీ వాటికి ఇచ్చే గౌరవం ఇస్తూనే నా విమర్శ కూడా నేను ప్రవేశపెట్టుకుంటాను అన్నాడు ఆయన. ఇక్కడ ప్రకాష్ రాజు గారి విషయానికి వచ్చేసరికి ఆయన మాట్లాడిన ఆ మీటింగు, ఓకే, ఆ వ్యవహారము కొంచెం ఈయన భావజాలం, ఈయన మాట్లాడుతున్న దాన్ని అప్రిషియేట్ చేసే ఆడిటోరియంగా ఉండింది అది. అక్కడ ఆయన ఆ ధోరణిలో మాట్లాడాడు. దాన్ని బయటకు తీసుకొచ్చి, కాంటెక్స్ట్లో నుంచి బయటకు తీసుకొచ్చి అటాక్ చేయడం కోసం వాడుతున్నారు ఇప్పుడు. అంటే ఇప్పుడు అక్కడ భావజాలం, అక్కడ కొంచెం యాంబియన్స్ ఉంది కాబట్టి మాట్లాడారంటే, అంటే వాళ్ళని సాటిస్ఫై చేయడానికి మిగతా వాళ్ళని తన మనోభావాలను దెబ్బతీయడం కరెక్ట్ అయిన ప్రకాష్. అంటే ఆయన ఇతరులతో ఇంటరాక్ట్ అయ్యే ఒక పబ్లిక్ డయాస్ మీద అయితే అలా మాట్లాడి ఉండకపోయేవాడేమో, అది క్లోజ్డ్ ఇది, అందుకని కొంచెం తను ఓపెన్ అయ్యాడు. ఆ ఓపెన్ అయినటువంటి వీడియో పట్టుకొచ్చి ఇక్కడ దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన హిందుత్వ మీద చాలా సందర్భాల్లో దాడి చేస్తున్నాడు. అంటే హిందూ మతం ప్రమాదంలో ఉంది అనే విషయాన్ని చెప్పడం కోసం ఇతర మతాల నుంచి ఈ ప్రమాదం ఉంది అని ఎస్టాబ్లిష్ చేస్తూ వెళ్ళటం. పర్టికులర్గా కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ ఇలాంటి సినిమాలు, రీసెంట్గా వచ్చినటువంటి దురంధర్ సినిమాలో వాళ్ళు కథని నడిపించిన పద్ధతి, వీటి మీద అంటే హిందుత్వ. మీరు అన్నట్టుగా ఆ సినిమాల మీద కొందరు భిన్నాభిప్రాయాలు చెప్పారు, లేని స్టోరీలను సృష్టించారు, అసలు అది జరగలేదని చెప్పారు. అదొక కోణం. ఎందుకంటే మీరు సినీ విమర్శకుడుగా చాలా సందర్భాల్లో మీరు చూస్తుంటారు మీరు. అవును. కానీ ఇప్పుడు ఇవి ఏంటంటే డైరెక్ట్గా తాకేవి ఇవి. ఇప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడు వలస కూలీలు అనటం, లేదంటే వాటిని తక్కువ చేసి మాట్లాడటం అనేది డైరెక్ట్గా గుండెలు తాకేవి. అంటే కొందరు మనోభావాలు దెబ్బతిని ఏంటి మరి ఇంత చీప్గా మాట్లాడుతున్నాడు, మనం శ్రీరామనవమిని ఘనంగా చేసుకుంటాము, ప్రతి గ్రామంలో ఒక రామాలయం ఉంటుంది, మనం రాముడిని ఒక ఇదిగా చూస్తాము, మనం పూజిస్తాము. ఆయన రావణుడిని కూడా గిరిజనుడు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన.
అదే సందర్భంలో అదే Okay. లిటరరీ ఫెస్ట్లో మ్మ్. అంటే ఒక లైటర్ విన్లో అలా వెళ్ళిపోయాడు. నాస్తికత్వము అనేది నడుస్తూ ఆయనలో ఈ సౌత్ నార్త్ గొడవ కూడా ఉంది. మ్మ్. అంటే దక్షిణాపథం అంటాం మనం. మ్మ్. దక్షిణాపథం మీద ఉత్తరాపథం మొదటి నుంచి కూడా దాష్టీకం చేస్తోంది మ్మ్. అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. మ్మ్. ఇందాక నేను చెప్పినటువంటి అంటే ద్రవిడ యాంగిల్లో రామాయణం మీద దాడి కూడా రాముడు వాంటెడ్గానే వచ్చాడు ఇక్కడికి. మ్మ్. ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇక్కడ ఎన్టీఆర్ డైలాగులో ఒకటి ఉంటుంది ఆ సినిమాలో పట్టాభిషేకంలో, మ్మ్. ఆ మునిమృత్యుల ప్రేరణతో అంటాడు. మునిమృత్యుల ప్రేరణతో మన ద్రవిడ జాతిని అంతం చేయడానికి వచ్చిన ఆర్యజాతి ప్రతినిధి రాముడు అంటాడు ఆయన. మ్మ్. అనటం వెనకాల ఆయన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ తపస్సు పేరుతో వచ్చిన మునులు వాళ్ళు తపస్సు దైవ దీంతో ఉండటం కోసమే ఇక్కడికి రాలేదు, మ్మ్. వాళ్ళు ఇక్కడ రెక్కీ చేయడానికి వచ్చారు. ఓకే. ఇక్కడున్న సంపదలు ఈ మధ్య కాలడీ ఫైల్స్ అవి బయటపడింది. ఇక్కడ లోహాలు ఉన్నాయి, ఆ రోజుల్లోనే లోహాల వాడకం ఉంది దక్షిణ భారతదేశంలో అని. మ్మ్. అంటే ఇక్కడ లోహాలు ఉన్నాయి, కంపారిటివ్గా వాళ్ళకంటే బెటర్ మెటల్ ఉంది ఇక్కడ. సివిలైజేషన్. అవును, వాళ్ళకంటే ఉత్తమ నాగరికత ఉంది ఇక్కడ అని ఉన్నప్పుడు ఇక్కడ నుంచి సంపదలు ఇక్కడ ఉన్నటువంటి మ్మ్. ఖనిజ సంపదలు వీటిని కొల్లగొట్టడం కోసం ఆయన పట్టాభిషేకానికంటే ముందే ఈ కార్యక్రమం నిర్వహించుకుని వెళ్ళాలి, ఓకే. అందుకోసం వచ్చాడు. మ్మ్. అందుకోసమే ఆవిడ 14 ఏళ్ళు నువ్వు అడవికి వెళ్ళి రావాలని కోరిక కోరింది అనేది కూడా మ్మ్. అలా ఎస్టాబ్లిష్ చేస్తూ కొంత సాహిత్యం ఉంది అక్కడ. మ్మ్. ఈ రోజున కాదండి, అది అప్పటి నుంచి ఉంది. అంటే భరద్వాజ్ గారు మీరు అన్నట్టుగా డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి, మీరు అన్నట్టుగా ఆ వెర్షన్స్తో సినిమాలు కూడా వచ్చాయి. కానీ మనం ఇప్పుడు లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ కానీ లార్జ్ నెంబర్ ఆఫ్ గ్రూప్ కానీ ఏం యాక్సెప్ట్ చేస్తుందో దాన్ని కొంచెం మనం రెస్పెక్ట్ చేయాలి కదా. అవును, లార్జ్గా కోట్లాది మంది హిందువులు ఎక్కువగా రాముణ్ణి అటు రామాయణాన్ని చాలా పవిత్రంగా భావించే వాతావరణం ఉంది. అలాంటప్పుడు కొంచెం ఏదేదో కొంచెం ఈ విధంగా తీసి మాట్లాడడం, వేగంగా మాట్లాడడం ఇలాంటి పరిస్థితుల్లో అనేది కొంచెం రెచ్చగొట్టే ధోరణి కాకపోతే మరేంటి ప్రకాష్ రాజ్? ధోరణిలో ఉంది అనేది నేను కూడా యాక్సెప్ట్ చేస్తానండి. అయితే అలా మాట్లాడకుండా ఉండాల్సింది ఆయన. అంటే ఆయన క్రిటిసిజం అనేది గౌరవప్రదంగానే ఉండాలి. రైట్. గౌరవప్రదమైనటువంటి క్రిటిసిజం చేయటంలో తప్పు ఉందని నేను అనుకోవట్లేదు. ఆ ధోరణి చాలామంది ప్రదర్శించారు ఇంతకుముందు. అసలు రామాయణమే బౌద్ధ జాతక కథల నుంచి తీసుకొచ్చినటువంటి పురాణము అని నార్ల వెంకటేశ్వరరావు గారు రాశాడు. ఇలాంటి అభిప్రాయాలు గతంలో చాలామంది మాట్లాడారు. ఓకే. అలాగే రామాయణ విశ్వవృక్షం రాసినప్పుడు రంగనాయకమ్మ గారు దాని మీద కొడవటిగంటి కుటుంబరావు గారు చెప్పిన అభిప్రాయం కూడా అదే. ఓకే. ఆయన ఏమంటాడంటే రెడిక్యూల్ చేయటం వలన ప్రయోజనం తక్కువ ఉంటుంది, అపహాస్యం చేయటం కంటే మీరు క్రిటికల్గా దాని మీద ఆర్గ్యూ చేయండి, ఓకే, అది బెటర్, ఎడ్యుకేటివ్గా ఉంటుంది. అంతే తప్ప ఇలా చేయటం వలన అనవసరమైన గొడవలు జరుగుతాయి తప్ప ప్రయోజనం ఉండదు అని. ఓకే. కాకపోతే ఇక్కడ ప్రకాష్ రాజుని టార్గెట్ చేస్తున్నటువంటి శక్తులు హిందూ ఫోర్సెస్ మాత్రమే కాదండి, హిందూ ఫోర్సెస్గా మాట్లాడుతున్నాం కానీ వీళ్ళ ప్రయోజనం వేరు. ఓకే. వీళ్ళు పొలిటికల్గా ఇప్పుడు ఎందుకు వీడియోలు బయట పెట్టారు? ఇప్పుడు ఒకవైపు తమిళనాడు ఎలక్షన్స్ సీన్లో ఉన్నాం మనం. తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి, కేరళ ఎలక్షన్ ఉంది, తర్వాత అక్కడ బెంగాల్ హడావిడి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ చర్చని రేపే పద్ధతిలో ఎప్పుడో జరిగినటువంటి ఈవెంట్ తాలూకా వీడియోలు ఇప్పుడు సర్క్యులేషన్లో పెట్టారు. ఇప్పుడు అందు వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటాయి కదా రాజకీయ పార్టీలు. ప్రస్తుతం పాలిటిక్స్ ఇస్ లైక్ దట్. అంటే అందుకని దీని వెనకాల తమిళనాడు ఎలక్షను ఓకే టార్గెట్ చేసి ఈ భావజాలం మీద దాడి చేయటము, అలాగే హిందూ మతం మీద అందరూ దాడి చేస్తున్నారు కాబట్టి హిందూ మతాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. ఇప్పుడు ఇతర మతస్థుల నుంచి మాత్రమే కాదు వీళ్ళ నుంచి కూడా ప్రమాదం ఉంది అని చెబుతూ ఈ అంత్యక్రియల్ని దీన్ని అంటే ఆయన తల్లి అంత్యక్రియల్ని దీన్ని లింక్ చేయటంలో ఆయన్ని క్రైస్తవుడిగా ఎస్టాబ్లిష్ చేయటం ఓకే చేసి
ఆయన నాస్తికుడిగా కంటే కూడా క్రైస్తవుడిగా ఈ రకమైనటువంటి కామెంట్స్ చేశాడు అనేది ఎస్టాబ్లిష్ చేయటం ద్వారా హిందూ మతం ప్రమాదంలో ఉంది అనే argument నాస్తికుడు అంటే ఏ విశ్వాసాన్ని నమ్మలేని వాడు కదా. అవునండి. దేన్ని ఇప్పుడు కానీ కోవూరు కేవలం ఒక హిందూ మతం మీద ఎక్కువగా ప్రకాష్ రాజ్ మాట్లాడటంలో ఇంటెన్షన్ లేదంటారు అసలు. లేదు, ఎలాంటి ఆయన intention లేదంటారు? ఆయన అన్ని మతాల మీద అంటే ఇక్కడ జరుగుతున్న ప్రధానమైన మతం ఇదే కాబట్టి దీని మీద నడుస్తోంది. ఇక్కడ ఇప్పటికీ మెజారిటీ మతం ఈ దేశంలో హిందూ మతమే. అవును, నో డౌట్. ఇది దీనిలో ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. ఈ Okay. దేశం భారతదేశం అనేటువంటిది 1000 సంవత్సరాల పైన ముస్లిం రూలర్స్ కింద ఉంది. అలాగే 200 సంవత్సరాలు అది ఇంగ్లీష్ పాలనలో ఉంది. మరి దాదాపు 1300 సంవత్సరాలు హిందూ పాలనలో లేదు ఇది. అయినప్పటికీ ఇప్పటికీ ఎందుకు హిందూ మతం మెజారిటీ మతంగా ఉంది అనే ఒక ప్రశ్నకి అంటే మత మార్పిడులు జరగలేదా అంటే జరిగాయి కానీ అది పై కులాల్లో జరగలేదు, కింది కులాల్లో జరిగింది. వాళ్ళు కూడా మళ్ళీ పని కోసం తిరిగి వెనక్కి వచ్చారు, ఘర్వాపసి. ఇలాంటి చాలా గందరగోళాలు ఉన్నాయి. ఓకే. ఇవన్నిటి నేపథ్యంలో వీళ్ళు హిందూ మతం అనేది ఈ రోజుకి మెజారిటీ మతంగా ఉంది ఇక్కడ. అయితే ఇక్కడ గొడవ హిందూ మతంతో మాత్రమే కాదండి, హిందుత్వతో గొడవ. ఓకే. ప్రతిదీ వీళ్ళు బూచిని చూపిస్తున్నారు, ప్రతి చిన్న విషయాన్ని హైలైట్ చేసి గొడవకు దిగుతున్నారు, కవ్వించే పరిస్థితికి వెళ్తున్నారు. అంటే మెజారిటీ మతంలో అలాంటి వాళ్ళకి అవకాశం కల్పిస్తుంది ప్రకాష్ రాజ్ లాంటి నటులు కదా. అంటే ఇప్పుడు ఆయన ఒక మాట్లాడాడు, అది ఒక అవకాశం, దాన్ని ఆటోమేటిక్గా వాళ్ళు గ్లోరిఫై చేస్తారు. అదే వాళ్ళు ఇప్పుడు అందిపుచ్చుకున్నారు దాని మీద అంటే కొంచెం సెన్సిటివ్గా మార్చి విషయాన్ని ఓకే హిందూ ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేసుకునేటువంటి ప్రోగ్రాంలోకి వాళ్ళు వెళ్ళారు. ఇది అంటే ఆ రోజున ఆయన మాట్లాడిన సందర్భంలో ఇది లేదు. ఓకే. ఈ ఎన్నికలు ఈ గొడవ లేదు. అంటే హిందుత్వ అనేది దేన్నైనా వాడటానికి ప్రయత్నం చేస్తుంది అనటానికి ఉదాహరణగా నేను ప్రకాష్ రాజుని ఇప్పుడు పట్టుకురావటం ఓకే అనే అంశాన్ని చూస్తున్నానండి. రెండేది మీరు అన్నట్టుగా ఎలక్షన్ టైం కాబట్టి మీరు దేన్నైనా వాడుకుంటారు. అలాంటి అవకాశం మనకి ఇది అడ్వాంటేజ్ అవుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా వాడుకునే పరిస్థితి ఉంది. మరి రేపు పొద్దున్న మాట్లాడే విషయంలో ఆచితూచి మాట్లాడతాడా, లేదంటే మళ్ళీ ఈ విధంగా కొంచెం రెచ్చగొట్టే ధోరణిలో కానీ, లేదంటే ఈ విధంగా మాట్లాడితే అది ఒక ఇష్యూ అయ్యేటట్టుగా మాట్లాడతాడా చూద్దాం సార్. రైట్. మనం చూసాం ప్రకాష్ రాజ్ వ్యాఖ్యల పై కొంత దుమారం రేగుతోంది. నాగబాబు కూడా ట్వీట్ చేయటం, అలాగే అటు రామభక్తులు బీజేపీ నేతలు మాట్లాడుతుండడం, ఫిర్యాదు చేయటం, కేసు నమోదైన నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరం. అంటే ఈ కోట్లాది మంది మనోభావాలను ప్రకాష్ రాజ్ పదే పదే దెబ్బతీస్తున్నారు అనేది కొందరు వాదిస్తున్న అంశం. రెండో వైపు అటు రామాయణంకి సంబంధించి అలాగే రావణాసురుడిని గ్లోరిఫై చేసే విషయంలో రావణాసుర వర్సెస్ రావణ బ్రహ్మ అన్న ఒక కాంటెక్స్ట్ కూడా ఉంది. దీనిపైన సినిమాలు కూడా వచ్చాయి. గతంలో సీనియర్ నటుడు ఎన్టీ రామారావు రావణాసుని గ్లోరిఫై చేసేటట్టుగా సినిమాల్లో పాత్ర చిత్రణలు చేశారు అన్నది సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు చెప్తున్నారు. ఏదేమైనా ఒక అండ్రెస్ట్కి క్రియేట్ చేసే వాతావరణానికి అవకాశం కల్పించే కామెంట్స్ని ఎవరూ యాక్సెప్ట్ చేయకూడదు. ప్రస్తుతం ఉన్న సెన్సిటివిటీస్ దృష్ట్యా ఇలాంటి కామెంట్స్ చేయటము, దీంతో మళ్ళీ కొంత రెస్పాండ్ అవ్వటము, అది ఒక డివిజన్కి ఒక అండ్రెస్ట్కి దారితీసే వాతావరణం రాకూడదని మనం కోరుకుందాం. ఇది భరద్వాజ్ గారితో 10 టీవీ స్పెషల్ డిబేట్.